స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో రాజీవ్ పార్కు వద్ద ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వేను పరిశీలించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రత్యేక అధికారి భారతి హల్కీరి ఐఏఎస్ యాంటీ లార్వా స్ప్రే ప్రాంతాలను పరిశీలించి దోమల నివారణకై తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం రాజీవ్ పార్కులో చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్బీర్ సింగ్, గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్, సురేందర్ రెడ్డి, ఆశాజ్యోతి హెల్త్ అసిస్టెంట్ దేవసాని వాసుదేవ్, ఫీల్డ్ వర్కర్ రమేష్, ఆశా వర్కర్లు స్వప్న, రేణుక నవనీత, జ్యోతి పాల్గొన్నారు. అక్కడన్నీ కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏదంటే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏదంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఒక ఆవశ్యకత ఉంది. ఏది అంటే మనము ఈ ఒక రెయినీ సీజన్లో వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, ఎంత మనము మన పరిసరాన్ని మన ఇంటితో పాటు మన పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకుంటాము, అంత మనము ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనము దూరంగా ఉండొచ్చు. మన పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే మంచి అవకాశం ఇది. సో మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. అది ఏదంటే మొదటిది మనం అన్ని ప్రతిరోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి. మన పరిసరాలని కూడా మన జనరల్గా మన దాంట్లో ఏముంటుంది అంటే ఇంటిని బాగా పరిశుభ్రంగా ఉంచుకుంటాం, కానీ ఇంటి బయట గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైనా ప్రత్యేకంగా వర్షాకాలం కాబట్టి స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడ ఉండకూడదు అని, ఎందుకంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్న దగ్గర అది ఈ మన దోమలు పెరగడానికి ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ని కలిగించిన వాళ్ళు అవుతాం. సో అది రాకూడదు, దోమలు పెరగకూడదు, పుట్టి పెరగకూడదు అనుకుంటే మనం ఖచ్చితంగా ఎంత చిన్నది చాలామంది అనుకుంటారు ఈ కొబ్బరి చిప్పుల్లో అంత చిన్న వాటర్లో ఏమవుతుంది అనేది, కానీ అలాంటి దాంట్లో లక్షల సంఖ్యలో దోమలు పుట్టి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ ఉండుకోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే ఏదంటే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనండి లేదా మ్యాజిక్ సోప్ పిట్స్, ఎందుకు అంటే మనం ఎంత భూమి నుంచి మనం ఏదేది ఈ సంపదాన్ని మనం ఎంత వాడుకుంటామో అదే రకంగా మళ్ళీ ఆ సంపదాన్ని పెంచే ఒక బాధ్యత కూడా మనదే కాబట్టి, సో వాటర్ టేబుల్ పెంచే బాధ్యత కూడా మనదే కాబట్టి, అలాగే ఈ పచ్చదనాన్ని పెంచే బాధ్యత, ఎందుకంటే మనము ఉన్న అడవులన్నీ కూడా వాడుకుంటున్నాము, చెట్లన్నీ కూడా వాడుకుంటున్నాము. అదే రకంగా మన భావి తరాలకి ఇవన్నీ కూడా మనము పెంచి వాళ్ళకి వదిలేసి వెళ్ళాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ చెట్లు నాటాలి. నాటిన చెట్లన్నీ కూడా బతికేటట్టు మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది ఒక ప్రభుత్వ ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా సో ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. దీన్ని ఒక ఓనర్షిప్ అనేది వాళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో సిద్దిపేట్ అలాగే మేదక్, సంగారెడ్డి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి సో ఈ 3 జిల్లాల ప్రజల్ని నేను కోరుకునేది ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తపనతో చేస్తున్న కార్యక్రమం ఇది కాబట్టి ఒక ఉద్దేశం నెరవేరాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి. అప్పుడే ఒక మనది ఏదంటే పచ్చదనంతో కూడిన పరిశుభ్రతతో కూడిన ఒక ఆరోగ్య తెలంగాణ మనము నిర్మించుకోవడానికి అవకాశం ఉంది.